మీకు తులసి యొక్క మహాత్మ్యమును చెప్తాను. నేను ప్రతిరోజు కూడా కార్తీక మాసం అన్నదే కాదు, తులసి మాతను కొలవడానికి ప్రతిరోజు కూడా మనము తులసి చెట్టును పూజించుకోవాలి. తులసి చెట్టుతోటి మనకు ఏమేమి మనకు లభిస్తుందో మీకు ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నాను. మనము భక్తితోటి తులసికి నమస్కరిస్తే తులా పురుషుణ్ణి ఆరాధించిన పుణ్యఫలం కలుగుతుంది. తర్వాత తులసికి ప్రదక్షిణం చేస్తే అశ్వమేధ యాగ పుణ్యప్రదం. తులసి తీర్థాన్ని పుచ్చుకుంటే గంగా జలాన్ని తాగిన దానికన్నా కూడా 100 రెట్లు ఎక్కువ ఫలదాయకం. తులసి పూసల జపమాలిక ఉంటుంది కదా, జపం చేస్తే 1,000,000 రెట్ల ఫలితాన్ని కలుగచేస్తుంది మనం తులసి పూసలతోటి చేస్తే. తులసి దళాలను ధరిస్తే అనంత కోటి పుణ్యం సమకూరుతుంది. తర్వాత తులసి మొక్క ముందు ముగ్గు పెట్టిన తులసి కోట ఉంటుంది కదా, తులసి కోట ముందర మనం ముగ్గు పెట్టాలి. అయితే శ్రీ లక్ష్మీదేవి ఆనందిస్తుంది అన్నట్టు. మనము తులసి కోట దగ్గర ముగ్గు వేస్తే లక్ష్మీదేవికి చాలా సంతోషం వేస్తుంది. తులసి మొక్క లేనిది అసలు హిందువులలో ప్రతి ఒక్కరి ఇండ్లల్లో కూడా తులసి మొక్క అనాదిగా ఆచార సాంప్రదాయంగా వస్తూనే ఉన్నాయి. తులసి ఉన్న ఇల్లు ఉండనే ఉండదు కాబట్టి సర్వతీర్థ స్వరూపమైన వెలుసిల్లుతుంది. తులసి ఉన్న ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వెలుసిల్లుతుంది. తులసిని నిత్యం ఏకాగ్ర చిత్తంతోనూ మికిలి శ్రద్ధాభక్తితోనూ ఆరాధిస్తే యమదూతలు కూడా ఇంటి ఛాయలకు కూడా రావన్నట్టు. శ్రద్ధ భక్తులతోటి ఆరాధిస్తే ఇంటి ఛాయలకు కూడా రారు. తులసి వనాన్ని పెంచితే అగణిత పుణ్యం వస్తుంది. తులసి మొక్కను తాకినా, పెంచినా, పూజించిన మనసుకు ఆనందము, శరీర ఆరోగ్యము ఇనుమడిస్తాయి. తులసిని నిత్యం పూజించిన వారు 7 జన్మల పాపాలను పోగొట్టుకుంటారు. హరిహరులను తులసి పత్రితో పూజించినచో వాడు తప్పక మోక్షము నొందగలరు. తులసి దళాలలో గంగాది సర్వతీర్థాలు, విష్ణాది సమస్త దేవతలు నివసిస్తారు. మహాపాపాది కర్మలు చేసిన వారెవ్వరైనా సరే మరణించేటప్పుడు తులసి మున్ను పూసుకొని మరణిస్తే వాడి జోలికి యమదూతలు గాని యముడు గాని దగ్గరకు రావటానికి జంకుతారు. అట్టి వారు ముమ్మాటికి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారనటంలో ఎట్టి సందేహము లేదు. తులసి గంధాన్ని పూసుకునే వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలకు లోటుండదు. మరణించిన వారికి తులసి తీర్థం పోసి అతనికి తులసి వనంలో శ్రాద్ధం చేసినట్లయితే పితృదేవతలు పరమానందం చెంది పరమపదాన్ని పొందగలరు. అంతేకాదు తులసి మహత్యం వైద్య శాస్త్రాలలో కూడా చెప్పబడింది కదా. వివిధ రకాల జబ్బులకు తులసి ఎంత ఉపయోగకరం కలదో శాస్త్రాలలో చెప్పబడింది. అంతటి మహామహిమాన్వితమైన తులసిని స్మరించటం సర్వదా శ్రేయస్కరం. ఎవరైనా రేపు పిల్లలు అంటే చాలామంది తులసి కోట దగ్గర దీపం పెట్టుకుంటారు, ఆరాధిస్తారు. కానీ ప్రతిరోజు కూడా పిల్లలకు కూడా మనం నేర్పిస్తూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా తులసిని ఆరాధించండి, తులసి యొక్క తీర్థము తీసుకోండి. అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ తర్వాత వీడియోలో నేను తులసి ఆకుల యొక్క మహాత్మ్యము, అవిటిని మనము ఎలా ఉపయోగించుకోవాలి మన ఆరోగ్యాల కోసము అది కూడా మీకు వీడియో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, వేరే వాళ్లకు షేర్ చేయండి. ధన్యవాదాలు.